నారాయణ నారాయణ. రా నారదా రా. ఆపద్బాంధవా, విన్నావా మా అన్నగారి అత్యాచారం? శక్తివంతుని కదా అనే అహంకారంతో తమ్ముడని కూడా ఆలోచించకుండా నన్ను శపించాడు. విచారించకు నారదా, నాకు అన్ని విషయాలు తెలుసు. ఇది ఒకందుకు మంచిదే. మీ అన్నగారిచ్చిన శాపం లోక కళ్యాణార్థం వినియోగించు. అదెలా సాధ్యమవుతుంది స్వామి? సాధ్యమే. నారదుని వల్ల జరగవలసిన ఘనకార్యాలు ఎన్నో ఉన్నాయి. కాలు నిలకడలేని వాడు చేయగల కార్యమేముంటుంది స్వామి? నారదా, నువ్వు త్రికాల వేదివి. దానికి తోడు త్రిలోక సంచారం కూడా ప్రాప్తించింది. నీవు చేయవలసిన పనులు ఎప్పటికప్పుడు విష్ణుమాయ నీకు తెలియచేస్తుంది. మీ ఆజ్ఞ శిరోధార్యం. స్వామి, మీ నామం జపిస్తూ హరించే అదృష్టం నాకు లేదా? ఎందుకు లేదు? నీ సంచారంలో నా నామోచ్చరణ కోటి క్రతుల ఫలమిస్తుంది. సంతోషమేనా? ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. నాన్నగారు చంద్రలోకం చేయించేశాం. ఆ పాడుగురగాన్ని తీసుకొచ్చేసాం. అవును నాన్నగారు, చంద్రుడిని బంధించి నాకు తెచ్చాము. మూర్ఖులారా, మిమ్మల్ని ఎవరు అక్కడ వెళ్ళమంది? అదే నాన్నగారు, చంద్రుని తీసుకొచ్చి మిమ్మల్ని మెప్పించాలని ఉంటే తిట్టిపోతున్నారే. నాన్నగారు, మీ కాబోయే అల్లుణ్ణి అంటే మా బావమర్తిని మేము స్వయంగా తీసుకురావాలి కానీ మధ్య మహాగడ్డ పోనీ బావేనంటే తిట్టారు, మరి అక్కల్ని తీసుకురామా? అశ్విని పూజ్యులకు నమస్కారం. చిరాయుష్మాన్ భవ. రాజేంద్ర కూర్చో. కళాప్రపూర్ణ, మా ఆహ్వానాన్ని అంగీకరించి వెంటనే వచ్చినందుకు చాలా సంతోషం. మీ ఆజ్ఞను శిరస్థావహించడం నా కర్తవ్యం కదా. చాలా సంతోషం నాయన. అశ్విని, భరణి, రోహిణి, రండి 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 రండి. కళ్యాణం. చంద్ర, అశ్విని, భరణి, రోహిణి మొదలగు నా 27 దత్తపుత్రికలు వీరు. ఈమె నా ప్రియపుత్రిక సతీదేవి. నాయనా చంద్ర, సకల సద్గుణ సంపన్నుడవని నిన్ను మా దత్తపుత్రిక రోహిణి వరించింది. అవును చంద్ర, అందుకే నీకు ఆహ్వానం పంపించింది. మీ సదభిప్రాయానికి కృతజ్ఞుడు. కానీ ఒక్క నిబంధన చంద్ర, రోహిణి మొదలైన నా దత్తపుత్రికలందరినీ ఒక్కరికే ఇచ్చి వివాహం చేయవలసిందిగా బ్రహ్మదేవుని ఆదేశం. నీకు అంగీకారమే కదా? సంతోషంగా అంగీకరిస్తున్నా. అన్నయ్య, తెలివంటే నాన్నదేరా తెలివి. 27 కన్యలకి ఒక్క మొగుండే కట్టేశాడు రా. కొంప తీసి ఇందరేసి పెళ్ళాన్ని మన మెడకి కడతాడేమో. ఒప్పుకోంగా చస్తే. మహాకేశ, వివాహానికి అవసరమైన సమస్త ఏర్పాట్లు చేయించు. చెప్తాం నాయనా చంద్ర, విడిదికి పోయి విశ్రాంతి తీసుకో. ఓం వందనము చందనం. స్వాగతం. స్వాగతము శంకర, సుస్వాగతం. అమ్మా, నీ ఇష్టదైవం నమస్కరించు. అలా నిశ్చేష్టురాలే చూస్తున్నావేమ్మా, నమస్కారం చెయ్యి. అభీష్ట సిద్ధిరస్తు. మహాదేవ, నీవు మా ఇంటికి విచ్చేసేదని తెలిసిన నాటి నుండి మా సౌభాగ్యవతి 1000 కన్నులతో నిరీక్షిస్తున్నది. దక్ష ప్రజాపతి నిర్మలమైన భక్తి ప్రేమలకు అటువంటి నిరీక్షణ సహజమే కదా. దేవదేవ, నీవు భక్త మందారుడవు. నిన్ను ఆరాధించు వారి ఆశలు నిష్ఫలములు కావు. నా పుత్రిక మనోరథ వీడేర్చితివి, మహదానందమైనది. మా ప్రియ భక్తురాలని సందర్శించే అవకాశం కలిగించినందుకు నీకు నా ధన్యవాదాలు. పాలలోచన. దయచేయుడు. ఆశీనులు కండి. అమ్మా సతీ, నీ ఇష్టదైవాన్ని మనసారా సత్కరించు. సుందరి, నీ చల్లని హస్తాలతో అందించిన సుగంధం హాలాహలం ధరించిన నా కంఠానికి సోకి అమృతోపమానమయ్యింది. నా మనస్సు కొంచెం శాంతిపడి.
ఓం ప్రజాపతే మిత్రస్య స్రష్టా భవితో ప్రసూతే సూర్యస్య వరితే చంద్రమసో రోహిణి త్రిమూర్తులారా, ఈ వివాహానికి విచ్చేసి మా గృహము పావనము చేసినందుకు కృతజ్ఞుడు. దక్ష ప్రజాపతి, మా అంతటి వాడవు నీవు ఆహ్వానిస్తే రాక తప్పుతుందా? వెళ్ళి వస్తాం. అప్పుడేనా? మరికొన్ని దినములు నా ఆతిథ్యము స్వీకరించి నన్ను తరింపు చేయ ప్రార్థన. మాకు మారు మహాదేవుడు ఉంటాడుగా. అవునవును, ఏమంటావు కైలాసవాస? కాదంటాడా కైలాసవాసుడు. మీరంటే గృహస్థులు, వెళ్ళక తప్పదు. మహాదేవుడు ఒంటరివాడు, ఉంటాడు. అంగీకరించు మహాదేవ. ప్రియ భక్తుల కోరిక నిరాకరించగలనా? ధన్యోస్మి శంకర, ధన్యోస్మి. నీవెంతో శ్రమపడి కోసిన పూలు నిరర్థకమైనవి. లేదు స్వామి, సార్థకమే అయినవి. అంటే ఎవరి పాద పూజ కోసం ఈ పుష్పాలు సేకరించాను, వారి పాదాల వద్దే చేరుకున్నాను. బాల, నేనంటే నీకెందుకో ఇంత భక్తి? ఏమో స్వామి, మనసులోని భావాలు మాటల్లో చెప్పలేకుండా ఉన్నాను. మమ్మింతగా ఆరాధించే నిన్ను ఏ విధంగా అనుగ్రహించాలో చెప్పు. నా సర్వస్వం మీ పాదాల చెంత సమర్పించాలని ఎదురు చూస్తున్నా. అది సఫలమయ్యే భాగ్యం ప్రసాదించండి స్వామి. సదాశివులు నేడు చిదానంద స్వరూపులైనారే, జగన్మాతను కలుసుకున్నారా స్వామి? అవును నందీశ్వర, ఆమెను చూచాను. ఆమె మృదుమధుర భాషలు వీణుల విందుగా విన్నాను. ఆమె దరహాస చంద్రికలలో మేను మరచాను. నేడు నా హృదయం ఆనందంతో పొంగిపోతుంది. ప్రభు, జగన్మాతను సత్వరం చేపట్టి ఆమె సేవాభాగ్యం మాకు కలిగించండి. భృంగి, దక్ష ప్రజాపతి ఆమెకు వివాహ ప్రయత్నాలు జరిపించేటంత వరకు తొందరపడి ప్రయోజనం లేదు. ఆ ప్రయత్నం ఎప్పుడు జరుగును ప్రభు? ఎంతకాలానికైనా చింతలేదు. ఆ మధుర మోహన రూపం నా విరహాగ్నిని ఉపశమింపచేసింది. ఆ తృప్తితో ఆ నీరజనేత్రి కోసం నిరీక్షించగలను.